చాలా బాగుంది, సస్యశ్యామలంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన 100% 100% కాదు, 1000% మనం ఆయనకి మార్క్సులు వేయవచ్చు. అభివృద్ధి పథకాలు అన్నీ అందుతున్నాయంటారు. ఖచ్చితంగా అందుతున్నాయి, ప్రతి అభివృద్ధి పథకాలు అందుతున్నాయి. మీ ఊర్లలో ఇందిరమ్మ ఇల్లు ఎంతవరకు అందుతున్నాయి? దాదాపుగా 90% ఇందిరమ్మ ఇల్లు మా యొక్క కల్వకుర్తి నియోజకవర్గంలో మరియు హైదరాబాద్లో డబల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, ప్రతిదీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా సస్యశ్యామలంగా ఏర్పాటు అవుతున్నాయి. మొన్న సమ్మక్క సారక్క గద్దెలను కొత్తగా నిర్మించారు కదా, ఎట్లా చూస్తున్నారు? చాలా అద్భుతమైన విషయం అది. భారతదేశ చరిత్రలో దాదాపుగా ఆదివాసీ గోండు ఒక ఆదివాసీ జాతరని ఇంత ఘనంగా చేయడం అనేది ఇది చరిత్రలో మొదటిసారి. ఇది ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? కేసీఆర్కి రేవంత్ రెడ్డి అంటే భయం పుట్టింది. కేసీఆర్ చేసినటువంటి అవకతవకలను ఎక్కడ బయట పెడతారో అసెంబ్లీలో అని చెప్పేసి ఆయన భయంతో రావడం లేదు. ఈ హరీష్ రావు కేటీఆర్ ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని తిరుగుతూ విమర్శలు చేస్తూ ఉన్నారు కదా, దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు చేసినటువంటి దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి చల్లుతున్నారే తప్ప వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకోపోవడానికి వాళ్ళ దగ్గర దమ్ము లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి పైన అవాకులు చివాకులు పిలుస్తున్నారు.